హర హర గురుదేవ్, రక్ష రక్ష మహాదేవ్, ప్రేమస్వద దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ శుభాశిస్సులు. శ్రీకంఠ శ్రీ సదాశివ ఆశిస్సులు. మనం ఎంత విన్నా, గురువు ఎన్ని చెప్పినా, ఎంత చెప్పినా, శిష్యుడు ఎంత విన్నా, ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవలసిందే. అలాగే గురువు కూడా ఇంకా నేర్చుకోవాల్సిందే. ఒక జన్మ కాదు, ఎన్ని జన్మలెత్తినా సరే. మరి ఎప్పుడు అవుతుంది? భగవంతుడు గురువు మనల్ని అనుగ్రహించినప్పుడు అసలు విషయం తెలుస్తుంది. అంతవరకు 4 వేదాలు చదివినా, 3 లోకాలు తిరిగిన తిప్పల తప్ప. అదే శివశక్తి సంవాదం, ఆనంద భైరవ సంవాదం, స్వరయోగం. స్వరయోగాన్ని పట్టుకున్నట్లయితే భగవంతుని యొక్క అనుగ్రహం, గురువు యొక్క అనుగ్రహం వలన అసలు విషయం అర్థమవుతుంది మనకి. అంతవరకు అర్థం కాదు. ఎంత చదివినా, ఎంత సాధన చేసినా, అనుభవం వచ్చినా కూడా అర్థం కాదు మనకి. ఎరుక రాదు. అసలు బంధం అంటే ఏమిటి, స్నేహం అంటే ఏంటి అంటే పార్ట్నర్షిప్లు ఎన్ని ఉన్నాయి? భార్యాభర్తలు పార్ట్నర్స్, తల్లి బిడ్డలు పార్ట్నర్స్, వ్యాపారంలో ఇరువురికి ఉన్న అనుబంధం పార్ట్నర్స్, స్నేహితులు పార్ట్నర్స్, గ్రహాలు నక్షత్రాలు పార్ట్నర్, నీ మూలాధారం నీ సహస్రారం పార్ట్నర్, శివుడు శక్తి పార్ట్నర్. అదే స్నేహం. ఆ మూలాలు మనకు అర్థం కావాలి, అప్పుడు కానీ అసలు విషయం అర్థం కాదు. ఉదాహరణకి ఈరోజు అమావాస్య, రేపు ఉగాది ప్రారంభం. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం, అధిపతి శని భగవానుడు. సూర్యుడు కూడా ఈరోజు ఉత్తరాభాద్రలో ఉన్నాడు, 4వ పాదంలో. 4వ పాదంలో ఉన్నటువంటి సూర్యుడు ఉత్తరాభాద్రలో ఉన్నాడు. అలాగే చంద్రుడు కూడా ఉత్తరాభాద్ర మీనరాశిలో ఉన్నారు, ఒకే రాశిలో ఉన్నారు. శక్తి చంద్రుడైతే శివుడు, సూర్యుడు ఇద్దరు కలిసిపోయారు. భార్యాభర్త ఇద్దరు కలిసిపోయారు. శివుడు శక్తి కలిసిపోయింది. శివుడు శక్తి కలిసిపోవడమే కాదు, భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటేనే కానీ, గురువు అనుగ్రహం ఉంటేనే కానీ మీకు తెలియని రహస్యం ఈరోజు వరకు భూమి మీద ఎవరో మీకు చెప్పి ఉండరు, చదివి ఉండరు, అర్థం కూడా తెలియదు. మూలాధార చంద్రుడు సహస్రారంలో శివుడితో ఐక్యం కావాలి. యోగం ప్రకృతితో సహజంగా యోగ సంయోగం. మూలాధార చంద్రుడు, సహస్రారం అంటే సూర్యుడు, చంద్రుడి యొక్క మిథునమే సంభోగం. ప్రకృతి సహజంగా మనకి సైంటిఫికల్గా, ఆధ్యాత్మికంగా, యోగపరంగా, శివయోగపరంగా, శక్తి యోగపరంగా, స్వరయోగపరంగా గురువు అనుగ్రహం ఉంటేనే కానీ అర్థం కాంది. ఈరోజు సాక్షాత్తుగా ప్రకృతిలో మూలాధారం సహస్రారం ఏకమైంది. కుండలిని జాగరణ ఉంది, సుషమ్న ఓపెన్ అయింది, తరుణై ఓపెన్ అయింది. శివశక్తులు ఇద్దరు కలిసి ఉన్నారు. మహాకాళ భైరవుడు, మహాకాళ భైరవి, మహాకాళి ఇద్దరు ఆత్మానంద పారవశంతో తాండవిస్తున్నారు. ప్రకృతిలో ఇది చూడగల, ఇది అనుభవించగల, ఇది తెలుసుకోగల అదృష్టం ఏ గ్రంథాల్లోని ఇప్పటి వరకు భూమి మీద పుట్టిన వారు నిన్నటి వరకు చెప్పలేదు, రేపు చెప్పలేరు, ఇప్పుడు చెప్పేవారు లేరు. వీడు ఒక్కడే ఉన్నాడు. ఇది మీకు ఈరోజు అనుగ్రహం. కాళ భైరవుల అనుగ్రహం ఈరోజు మీకు ఆశీస్సులు. హర హర మహాదేవ్, రక్ష రక్ష మహాదేవ్.